ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 11 గంటలు దాటక ముందే ఎండవేడిమి మొదలవుతుంది. దీంతో తీవ్ర ఉక్కపోత వేడితో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఏపీలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం రాబోయే 3 రోజుల వాతావరణ పరిస్థితులపై ఆదివారం కీలక ప్రకటన చేసింది. దిగువ ట్రోపో ఆవరణలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమలో ఆగ్నేయ, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వాతావరణ సూచనలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలో ఆదివారం, సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆదివారం, సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గేందుకు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం ఇప్పుడు పరిస్థితులు కూడా చాలా క్లిష్టంగా ఉన్నాయి కాబట్టి వైద్య నిపుణులను కానీ బయట కొంతమంది మాని అసలు తిరగకుండా ఉండడానికి జాగ్రత్తలు వహించాలి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గొడుగు అనేది క్యారీ చేయాలి. వాటర్ బాటిల్ని క్యారీ చేయాలి. చర్మ రక్షణ కోసం ట్యాన్ రాకుండా ఉండడానికి సన్స్క్రీన్ని వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ జాగ్రత్తలతో బయట కనుక వెళ్ళినట్లయితే వడదెబ్బ తగలకుండా అవకాశాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు.